నోటీసు ఇస్తున్నటువంటి విషయం కానీ అట్లా మాకు తెలియలేదు అని రీసర్వే అయిపోయినటువంటి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం వారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రీసర్వే ఏదైనా ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాలు కానీ లేదా చట్ట ప్రకారం జరిగేటువంటి కూడా ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు, పెద్దలకు తెలియపరిచి విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చేయమన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మన రీసర్వే అనేటువంటి కార్యక్రమము జనవరి 20 నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ఈ గ్రామము ఇప్పుడు అయ్యగార్లపల్లి అనేటువంటి గ్రామం ఈ మండలంలో ఒక పైలట్ విలేజ్ గా, అంటే మన డివిజన్ లో 11 మండలాల్లో 11 విలేజ్, ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ విలేజ్ గా తీసుకున్నాం. సో ఈ రీసర్వే జరగడానికి ముందు మేము చేసేటువంటి ఏమంటే ప్రతి ఒక్క రైతుకి మీ గ్రామంలో రీసర్వే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ గ్రామ సభ ద్వారా, ర్యాలీల ద్వారా లేదా లోకల్గా ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ తెలియజెప్పడం. రెండో పాయింట్, ఫలానా రోజు మీ సర్వేని, మీ సర్వే నెంబర్లో మీ భూమిని మేము కొలవడానికి వస్తున్నాము అని మీకు ఒక లిఖిత పూర్వకమైనటువంటి నోటీసు మేము ఇస్తాం. ఆ రోజు మాత్రం మేము వస్తాం. మా లోకల్ గా ఉన్నటువంటి సర్వేయర్ గారు, విఆర్ఓ గారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక విఆర్ఏ గారు వచ్చి మీ దగ్గర మీ కొలతలు రోవర్ దాని ప్రకారం తీస్తాం. మీరు గతంలో సర్వే మనందరికీ కూడా చైన్ల ప్రకారంగా జరిగేది, అందరికీ తెలుసు. అంటే దానికి దీనికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే మనకి రోవర్ అనేటువంటి మిషన్ ద్వారా తీస్తే ఖచ్చితమైనటువంటి మెజర్మెంట్ వస్తుంది, కొలతలు వస్తాయి. గతంలో చైన్లు కొంచెం ఇట్లాగో అట్లాగో అట్లాంటి కాకుండా ఖచ్చితమైనటువంటి మెజర్మెంట్ వస్తుంది, యాక్యురేట్. దానికోసమే మనం ఈ రీసర్వే కార్యక్రమంలో భాగంగా రోవర్ పెట్టి మీకున్నటువంటివి కొలతం జరుగుతుంది. సరే, మనం 1905, 1923లో చేసినటువంటి, ఎప్పుడో చేసినటువంటి రికార్డు ఇప్పుడు మళ్ళా మనం రీసర్వే ద్వారా ఫిక్స్ చేస్తున్నాం. గత 50 సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ అందరం అమ్ముకుంటా ఉంటాం, కొంటా ఉంటాం. అమ్ముకునేటప్పుడు దాదాపుగా ఎవరు కూడా కొలతలు వేసి 1 ఎకరానో 50 సెంట్లో 2 ఎకరాల కొలతలు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, నెక్స్ట్ సుబ్బారావు గారు చేయించుకున్నారు, వెంకటరావు గారు చేయించుకున్నారు, అట్లా వరుసనే వస్తా ఉంది. ఇప్పుడు మనం భూమిని ఫిక్స్ చేస్తున్నాం. ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలకి ఎంతమంది ఉన్నారు, భూమి ఆ 10 ఎకరాలు మించి ఇవ్వలేదు. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా, ప్రభుత్వం అయినా ఎక్కడైతే ఆ భూమి ఫిక్స్ చేశారో ఆ విస్తీర్ణం మాత్రమే ఉంటుంది. దాంట్లో ఒక్కొక్కరు 2 సెంట్ల, 3 సెంట్ల, 10 సెంట్ల ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇక్కడ ఒక 2 సెంట్లు, 3 సెంట్లు అట్లా తక్కువ ఎక్కువలు ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు మేము మీకు రైతులకు న్యాయపరంగానే ముందుకు వెళ్తాం. ఎక్కడా కూడా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేది కానీ అవన్నీ సరి చేస్తాం. ఇప్పుడు తప్పులు, జరిగినటువంటి తప్పులను ఈ రీసర్వే కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా మీ అందరికీ ఆ న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు ఈ రీసర్వే మళ్ళా స్టార్ట్ చేయమన్నారు. సో మీకు నోటీసులు ఇవ్వడం, గ్రామ సభలు పెడతాము. లోకల్ గా ఈ 10 రోజులు మీ అందరికీ తెలియపరుస్తాము. లిఖిత పూర్వకమైనటువంటి నోటీసు మీ అందరికీ ఇస్తాము. మీరు ఆ రోజు లేరనుకోండి, మీ ప్రతినిధిగా ఎవరైనా రావచ్చు. మన బంధువుల పొలాలు ఇక్కడ ఉంటే వాళ్ళు వేరే చోట ఉన్నప్పుడు రాలేని పక్షంలో వాళ్ళ తరఫున మీరు ఎవరైనా, మీ బంధువులు కానీ వాళ్ళ నమ్మకమైనటువంటి వాళ్ళు, ఫలానా వ్యక్తి నా తరఫున వస్తాడని ఆథరైజేషన్ కూడా ఇవ్వచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీ ఎప్పటి నుంచో వచ్చినటువంటి పత్రాలు, తర్వాత మా ఉన్నటువంటి రికార్డులు ఇవన్నీ కూడా వెరిఫై చేసి మీకు న్యాయంగా చేకూర్చి, ఒకసారి రీసర్వే అయిపోయిందంటే ఇంకా మీకు హద్దులు అనేటువంటి ఆన్లైన్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మీకు నిశ్చింతగా మేము మార్చేది, మాకు తెలిసిన విఆర్ఓ వస్తే అట్లా చేసేది, ఎక్కించేది, లేదా వేరే సర్వేలు వచ్చి కొలతలు పెట్టమంటే అట్లాంటివి ఏమి ఉండవు. సో ఖచ్చితమైనటువంటి
భూమి అనేది వస్తుంది. అలాగే 2-3 అవకాశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం. ఈ రోజు మీకు తీరిక లేదు, ఒక 4 రోజులు తర్వాత చేయండి అంటే 4 రోజుల తర్వాత ఇచ్చేస్తాం. సో ఈ విధంగా టైం సఫిషియెంట్ టైం ఇచ్చి చేయమన్నారు ప్రభుత్వం వారు, గౌరవ ముఖ్యమంత్రి ఎంఆర్ఓ గారు చెప్పారు. సోశ్రీ విలేజ్ లో ఇంతవరకు సార్ గత 40-50 ఏళ్ళ నుంచి కూడా భూములు ఎవరు స్వాధీనంలో ఉండే వాళ్ళే ఉన్నారు సార్. గత అంటే మేము ఇప్పుడు చెప్పాల్సింది అంటే గత కొన్ని 10-20 సంవత్సరాలు అంటే 2018లో సార్ కొంతమందికి భూములు లేకుండే వాళ్ళు కూడా అంటే మా ఏదో ఒక అగ్రిమెంట్ ద్వారా మా ఊరికి 200 ఎకరాలు భూములు వారి పేరు మీద ఉన్నాయి, కానీ ఇంతవరకు వారు సాగులో పోలేదు సార్. అలాంటి సందర్భంలో రీసర్వే అనేది ఫస్ట్ అడిగోలపల్లి లాస్ట్ గవర్నమెంట్ జరిగింది సార్. అప్పుడు మా విలేజ్ వస్తుందని కూడా మేము కూడా అప్పుడున్న తహసీల్దార్ గారికి అందరికీ చెప్పినాం, అంటే సాల్వ్ అయిపోతుందేమో మా విలేజ్ కూడా ఇట్లాంటి భూములు ఉండేవాళ్ళు అన్ని అవుతుందని మేము కూడా అనుకున్నాము. అట్లాంటి దాంట్లో కూడా సార్ ఇక్కడ ఇక్కడ కొంచెం విలేజ్ బయట పోతుంది సార్, అవుట్స్కట్స్ లోన చాలా మంది మా వడ్డే వాళ్ళు కానీ బొమ్మలోటి వాళ్ళు కానీ అన్ని క్యాస్ట్ వాళ్ళు ఇండ్లు కట్టుకుని ఉండే దాన్ని కూడా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చినారు సార్. అతను నీకు బెంగళూరు మా ఊరు కూడా కాదు, ఎక్కడ అనంతపురంలో ఉండే వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చినారు సార్. ఎట్లుంటారంటే సార్ అది మాకు చెప్పుకుంటేనే మేము రాజకీయానికి కూడా మేము దిగజారిపోయినా మేము అనుకున్నాం సార్. ఆ టైంలోన మాకు అప్పుడుండే మా మినిస్టర్ కూడా మాకు సాయం చేయలేదు, మేము ఉండే వాస్తవం చెప్తున్నాము, మాకు చేయలేదు. అయినా కూడా మేము ఎందుకంటే మేము క్వాలిటీగా బలిగినాం సార్. 18 ఏళ్ళ నుంచి మా నాయన సర్పంచ్ ఉన్నాడు, మేము కూడా సర్పంచ్, మా భార్య సర్పంచ్ ఈ ఊరికి ఇప్పుడు కూడా నేను జెడ్పీటీసీనే. మా ఊరికి మేము న్యాయం చేయలేకపోతున్నాము, ఈ ఉండే సచివాలయ సిబ్బంది ఎవరున్నా అడగండి సార్, చేయలేదు. ఎందుకంటే రీసర్వ్ వస్తుందని ఇప్పుడు ఎట్లా వచ్చింది సార్. మీ ద్వారా మేము కూడా లాస్ట్ టైం 2 కలెక్టర్ మేడం తండ్రి అడిగినాము, ఇంతకుముందే సార్ ఇప్పుడు కూడా ఉండే జెడ్పీలో కూడా మేము సార్ గారిని కూడా అడుగుతున్నాము. లాస్ట్ టైం మేడం గారు ఆర్టీఓ అప్పుడు వచ్చింది సార్, అప్పుడు ఆ మేడం చెప్తానని పంపిస్తానని చెప్పినాడు కలెక్టర్ గారు, పంపించలేదంటే మీరు వచ్చినారు సార్. ఇప్పుడైనా ఈ రీసర్వేలో ఎవరు ఉన్నారు, ఈ భూమిలోన ఎవరు సాగులో ఉన్నారు, వీళ్ళకి ఎట్లా వచ్చినాయి, వారికి ఏది లేకుండా వాళ్ళకి కూడా ఎట్లా వచ్చినారు, ఇప్పుడు కూడా వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోయినారు. కొన్ని పాస్బుక్లు కూడా అంటే సచివాలయం కూడా పంచాయతీ కూడా కొన్ని 2 భూములు చేయిస్తున్నారు సార్, వాటి కూడా మేము ఇంకా చేసుకోలేదు. అట్లే మేము వాళ్ళు 2 సర్వే నెంబర్ సంబంధించింది ఒక 27 ఎకరాలు మరి చేయించినారు పంచాయతీ సంబంధించింది, అది సచివాలయ సర్పంచ్ పేరు మీద ఉంది. అది కూడా మీరు చూడండి, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. అంతే, ఇదొకటి మా విలేజ్ లో చాలా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ మనసులో అదే ఉంది సార్. నేను వాళ్ళ తరఫున నేను ఒక మధ్యవర్తిగా మీకు ఈ విషయం చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ విషయాన్ని మీరు కూడా సీరియస్ అంటే అన్ని విలేజ్ వేరు సార్, ఈ విలేజ్ వేరు. ఈ సోషల్ విలేజ్ ఊరికి ఒక అగ్రిమెంట్ ద్వారా 200 ఎకరా ఊరికి దారాదత్తం చేసినది చాలా ఫస్ట్ నుంచి వస్తాను సార్. విలేజ్ అన్ని టీవీలో వచ్చినాయి, అన్ని వచ్చినాయి, గలాట్లు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఇది సెన్సిటివ్ విలేజ్ సార్. మీరు కూడా ఈ విలేజ్ ని ప్రత్యేకంగా ఒకసారి వచ్చి మీరు కూడా ఎప్పుడైనా రీసర్వేలు కూడా వచ్చి మీరు చూసి అందరికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.